హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్క్టెక్ ఇన్ఫో. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఆల్ మెటీరియల్ లింక్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియోని ఫుల్గా చూడండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ముందుగా మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఎడిట్ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా యాడ్ చేసినాక ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. మీ ఇమేజ్ యాడ్ చేశాక ఇలా టాప్లో పెట్టేయండి. టాప్లో పెట్టేశాక ఇక్కడ కింద ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. ఇలా కరెక్ట్ సెట్ చేసుకొని ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. ఎరేజ్ పైన ట్యాప్ చేసి 4 సైడ్స్ మొత్తం ఎరేజ్ చేసేయండి. సో నేనైతే ఇలా చేస్తున్నా చూడండి. సో ఇలా ఎరేజ్ చేసేయండి. ఎరేజ్ చేశాక రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. ఇలా కరెక్ట్ బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటో కరెక్ట్ ఉందో లేదో కరెక్ట్ చూసుకోండి. చూసుకున్నాక ఇక్కడ ఎరేజ్ పైన ట్యాప్ చేసి ఫోర్ సైడ్స్ ఇలా ఎరేజ్ చేసేయండి. సో ఇలా ఎరేజ్ చేసేయండి. 4 సైడ్స్ కరెక్ట్ ఉండాలి. సో ఇలా ఎరేజ్ చేసేయండి. ఇలా ఎరేజ్ చేశాక రైట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేనైతే యాడ్ చేస్తున్నా చూడండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ యాడ్ చేశాక రైట్లో సెట్ చేయండి. ఇట్లా రైట్లో సెట్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. 4 బార్డర్స్ ఎరేజ్ చేసేయండి. సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించుకోండి. 4 బార్డర్స్ ఎరేజ్ చేసేయండి. సో ఇలా ఎరేజ్ చేసేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. బాటంలో సెట్ చేయండి. ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేయండి, కరెక్ట్ ఉందో లేదో అని. ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. 4 బార్డర్స్ ఎరేజ్ చేసేయండి. ఇలా సో ఇలా నేను చేస్తున్నా చూడండి. 4 బార్డర్స్ మొత్తం ఎరేజ్ చేసేయండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. మీ అనదర్ ఫుల్ ఇమేజ్ యాడ్ చేయండి. సో నేను యాడ్ చేస్తున్నా చూడండి. మీ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో నేను యాడ్ చేస్తున్నా చూడండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్ అనేది రైట్ సైడ్ పెట్టేయండి. ఇలా ఇక్కడ ఉన్న ఆప్షన్లో రిమూవ్ బీజే మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ సెట్ చేసుకొని రిమూవ్ బీజే మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. సో నేనైతే చేస్తున్నా చూడండి. ఇలా చేయండి. సో ఇలా కరెక్ట్ చేసేయండి. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ మొత్తం ఎరేజ్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో మీ ఇమేజ్ అనేది ఇలా కరెక్ట్ ఎరేజ్ చేయండి. సో ఇలా కరెక్ట్ ఉందో లేదో చూసుకోండి. సో ఇలా కరెక్ట్ ఎరేజ్ చేసేయండి. సో ఇలా జూమ్ చేసి కరెక్ట్ ఉందో లేదో కరెక్ట్ చూసుకోండి. సో ఇలా చేస్తున్నా చూడండి. ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. ఇలా సో నేనైతే అలా 33, 32 అలా పెడుతున్నా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. మీ నేమ్ టైప్ చేయండి. సో నేనైతే నేమ్ టైప్ చేస్తున్నా చూడండి. రైట్ మీద ట్యాప్ చేయండి. నేను ఫంట్ అనేది ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫంట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇలా బాటంలో సెట్ చేయండి. సో ఇలా కరెక్ట్ సెట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేయండి. మీ నేమ్ టైప్ చేయండి. సో నేనైతే నేమ్ టైప్ చేస్తున్నా చూడండి. రైట్ మీద ట్యాప్ చేయండి. నేను ఫంట్ అనేది ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫంట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసాక ఇలా బాటంలో సెట్ చేయండి.
సో ఇలా కరెక్ట్ సెట్ చేయండి. నెక్స్ట్ కలర్స్లోకి వెళ్ళండి. కలర్స్లోకి వెళ్ళి మీ డ్రెస్ కలర్కి ఏ సెట్ అవుతుందో కరెక్ట్ చూసుకోండి. సో నేనైతే చూడండి ఇలా చేస్తున్నా. నేనైతే బ్రౌన్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఇలా సెట్ చేస్తున్నా చూడండి మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో షాడోలోకి వెళ్ళండి. షాడోలోకి వెళ్ళి షాడో అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్లర్ పెంచుకోండి, ఒపాసిటీ పెంచుకోండి. పొజిషన్లోకి వెళ్ళండి, 0% పెట్టేయండి. ఇలా 0% పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ 0% పెట్టేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి నేను ఒక స్టిక్కర్ అనేది ఇస్తాను, యాడ్ చేయండి. ఏంజల్ స్టిక్కర్ అనేది ఇస్తాను. యాడ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్లో పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ ఉండాలి. సో ఇలా కరెక్ట్ సెట్ చేయండి. నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి నేను ఒక స్టిక్కర్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. స్టిక్కర్ అనేది యాడ్ చేయండి. సో ఇలా జూమ్ చేయండి. సో ఇలా కరెక్ట్ టాప్లో సెట్ చేయండి. ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. ఎరేస్ పైన ట్యాప్ చేసి ఇలా మొత్తం ఎరేస్ చేసేయండి. సో ఇలా బాటంలో కొంచెం ఎరేస్ చేసేయండి. సో ఇలా ఎరేస్ చేసేసి రైట్ మీద ట్యాప్ చేయండి. ఒపాసిటీ అనేది తగ్గించుకోండి. సో ఇలా తగ్గించుకోండి. నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.